సర్వే జన సుఖినో భవంతనే తోక, చివరి తోక. అస్సలు నిజం వచ్చి గోబ్రాహ్మణులకి శుభం చేకూరాలి అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. సర్వసృష్టికి వెళ్ళి శుభార్తని చెప్పు అని చెప్పడం తప్ప, నన్నే పూజించు లేకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ పుడతావు, ఏదో ఒక జన్మ వస్తుంది పో నీకు అని చెప్పడం కరెక్టా? ఈ దేశంలో ఇంకో దరిద్ర మతాలు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటాం. సర్వే జన అది మనం చెప్పేవాడు క్రూరత్వం. మా దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అనే దరిద్రులు మంచోళ్ళ. వీక్షకులకి యేసు ప్రభులు వారి నామంలో వందనాలండి. నేను మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియోలో చాలామంది ఆల్మోస్ట్ క్రైస్తవ్యాన్ని విమర్శించే వాళ్ళందరూ ఈ పాయింట్ని ముఖ్యంగా చెప్పి విమర్శిస్తూ ఉంటారు. బహుశా వాళ్ళకి ఈ విషయంలో మిస్లీడ్ అవ్వడం జరిగిందేమోనని నేను భావిస్తున్నాను. నిజానికి ఆ మాటల్లో అంతగా అభ్యంతరపడాల్సిన విషయం అయితే ఏదీ లేదు. మరి ఎందుకు వాళ్ళందరూ అంటే విమర్శించే వారందరూ ఎందుకు అంతగా ఈ విషయంలో అభ్యంతరపడుతుంటారు అనేది ఒక ప్రశ్న. సరే, ఆ విషయం ఏంటి, బైబిల్లో ఉన్న ఆ వాక్యం ఏమిటో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వాక్యం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరొక్కసారి చదువుతాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ వాక్యంలో అంతగా అభ్యంతరపడాల్సిన విషయం ఏమన్నదో నాకైతే అర్థం కావడం లేదు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. ఏమిటా సువార్త? అందరినీ ఆర్యులుగా మార్చేయి అని ఆర్య సమాజ సంస్థాపకుడు దయానంద సరస్వతి గారు తన ఆర్య సమాజం యొక్క నియమ నిబంధనలు అనే పుస్తకంలో ఋగ్వేదంలోని ఒక మంత్రమును ఉటంకిస్తూ చెప్పినట్టు లేదు. భగవద్గీతలో ఒకానొక శ్లోకంలో పార్థ, ప్రపంచానికి వెళ్ళి నా గురించి ప్రకటించు అని చెప్పినట్టు లేదు. ఈ రెండింటిని ఇంత కట్టే కొట్టే తెచ్చా అని ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ దీని మీద నేను వీడియోలు సవివరంగా చేయడం జరిగింది. వెళ్ళి ఆర్యులుగా మార్చు అని లేదు, నా గురించి ప్రకటించు అని యేసు ప్రభు చెప్పినట్టుగానూ లేదు. ఏమనుంది? సువార్తను, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అనుంది. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్ష పొందుకుంటాడు. మనం ఉన్నాము, మన బిడ్డకు ఒక విషయం చెప్తాము, వాడు దాన్ని విని లోబడితే వాడికి ప్రయోజనం ఉంటుంది, లేనప్పుడు వాడు నష్టపోతాడు. అదే కదా ఇందులో చెప్పబడింది. శిక్ష విధింపబడును అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవని క్రియల చొప్పున వానికి సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది, అలాగే ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వబడును. ఇలాంటి మాటలు బైబిల్లో అనేక చోట్ల ఉందన్నమాట. అంటే ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది అంటే, నీ క్రియలు సరైనవి కాని ఎడల, సక్రమముగా లేని ఎడల, అవి సత్క్రియలు కాని ఎడల నువ్వు తప్పకుండా శిక్షని పొందుకోవాల్సి వస్తుంది. దాన్ని వీళ్ళు ఎలా వక్రీకరిస్తున్నారంటే, చూడండి, బైబిల్ చెప్పినట్టు మనం వినకపోతే, యేసు ప్రభువును ఒప్పుకోకపోతే, వీళ్ళు చెప్పినట్టు మతం మారకపోతే మనం నాశనం అయిపోతామంట. అది ఇది అని వాళ్ళకు తోచినట్టు, వాళ్ళ అవగాహన మేరకు, వాళ్ళ అపోహల మేరకు ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. దాన్ని దుర్వ్యాఖ్యానము అనాలే తప్ప అది సరైన వ్యాఖ్యానము కాదు.
మరి హిందూ మతంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు లేదా కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను పూజ చేయకపోయినా పర్వాలేదు, ఎవరినైనా పూజ చేసుకోండి, మీ అందరిని గోలోకానికి నేను తీసుకెళ్తాను అని చెప్తున్నారా? లేదు, అలా చెప్పటం లేదు. చూద్దాం. భగవద్గీతలోని 9వ యోగంలో ఉన్నటువంటి 24, 25 శ్లోకాలను, వాటి అర్థాలను బహు సంక్షిప్తంగా చెప్తాను. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నాతు మాం అభిజ్ఞానంతి తత్వే నా తెశ్చవంతి తే. దీనికి అర్థం ఏంటంటే, నేను అంటే కృష్ణుడు చెప్తున్నారనమాట. భోక్తను ఫలదాతను కూడా, కానీ అన్య దేవతా భక్తులు, ఈ మాట సరిగ్గా వినండి, అన్య దేవతా భక్తులు అంటే కృష్ణుడు కాకుండా రాముడిని కావచ్చు, శివుణ్ణి కావచ్చు, పార్వతీదేవిని కావచ్చు, వినాయకుడిని కావచ్చు, మీరు ఎవరినైనా సరే వాళ్ళని అన్యదేవతలు అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అన్యదేవత భక్తులు నా స్వరూపాన్ని ఎరగకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నారట. ఏ జన్మలో? ఎవరి కర్మానుసారం వారు జంతువుగానైనా పుట్టచ్చు, పురుగుగా పుట్టచ్చు, పక్షిగా పుట్టచ్చు. ఇటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటి కృష్ణుడు ఎవరినైనా పూజించుకోండి అని చెప్పినట్టు వినిపిస్తోందా ఇక్కడ? ఇంకొక శ్లోకం చెప్పి నేను ముగిస్తాను. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. దీనికి అర్థం ఏంటంటే, దేవోపాసకులు దేవతలను పొందుతున్నారు. అంటే ఎవరినైనా దేవతలను పూజిస్తే ఆ దేవతలే వాళ్ళు పొందుకుంటారట. పితృభక్తులు పితృగణాలను చేరుకుంటారు. భూత పూజకులు ఎవరి భూత పూజకులు? వినాయక మాతృగణాది భూతాలను పొందుతారు. వినాయకుడు భూతమంట. నన్ను పూజించువారు అంటే కృష్ణుడు అక్షయ పరమానంద స్వరూపుడైన నన్నే బడైచున్నారు, జన్మరాహిత్యమును పొందుదురు. కృష్ణుడు ఏం చెప్తున్నాడండి? నన్ను పూజిస్తే మాత్రమే జన్మరాహిత్యము, నా లోకానికి తీసుకెళ్తాను, నేను ఏమేమి ఇవ్వగలనో అవన్నీ నేను ఇస్తాను. అన్య దేవతలకి లేదా ఇతరత్ర పూజ చేసేవారికి, భూతగణాలను పూజ చేసేవాళ్ళు, పితృగణాలను పూజ చేసేవాళ్ళు, దేవతలను పూజ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏంటి? సరైన ఫలితం ఉండదు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. వాళ్ళు జంతువులుగా పుడతారు, పురుగులుగా పుడతారు, లేకపోతే ఇతరత్ర పక్షులుగా పుడతారు, మనకు తెలియదు అన్నమాట. కృష్ణుణ్ణి మాత్రమే ఆరాధిస్తే వారికి జన్మరాహిత్యం దొరుకుతుందంట. సర్వసృష్టికి వెళ్ళి శుభార్తని చెప్పు అని చెప్పడం తప్ప, నన్నే పూజించు లేకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ పుడతావు, ఏదో ఒక జన్మ వస్తుంది పో నీకు అని చెప్పడం కరెక్టా? ఏమిటో మరి నాకు అర్థం కావటం లేదు. వీళ్ళకి బైబిల్లో ఉన్నటువంటి ఏ ఒక్క మాట చెప్పినా దానికి విపరీతార్థాలు, ఆ ధ్వని కూడా వాళ్ళకి ఏమిటో విపరీతంగా వినిపిస్తోంది. తర్వాత ఇంకా దీని గురించి చాలామంది ఒకరనిగా నమ్మకపోతే ఏం జరుగుతుంది? నాశనం అయిపోతారు, మిమ్మల్ని శిక్షించేస్తారు, నరకలు వేసేస్తారు అని బైబిల్ చెప్తోంది అని బల్లగుద్ది చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. నిజమే, నమ్మి తీరాల్సిందే. దేన్ని నమ్మాలి? నీ పాపాలు క్షమింపబడతాయి అని నువ్వు నమ్మాలి. కుక్క జన్మ, నక్క జన్మ, పురుగు పూచి జన్మ నాకు రాదు అని నమ్మాలి. 84,84,00,000 జన్మలు ఎత్తి 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 చివరికి నువ్వు అమీబా అవుతావో,
మానవ శ్రేష్ఠుడవుతావో తెలియదు. అందుకనే దేవుని యొక్క పాప క్షమాపణను నువ్వు నమ్మి తీరాలి. నీ పాపాలు క్షమింపబడతాయి అనే విషయాన్ని నువ్వు నమ్మి తీరాలి. అలాగే మనస్సు మారి దైవిక గుణాలు పొందుకునే అవకాశం ఉందని, తద్వారా దైవ కుమారత్వము పొందుకొని దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మారతాము అని కూడా నమ్మాలి. మరణము ఒక నిద్ర లాంటిది. అందుకనే మనం ఏం చెప్తాము, భక్తులు ఏదో విశ్వాసులు దేవునిలో నిద్రించిరి అని చెప్తూ ఉంటాం. మరణము నీకు ఒక నిద్ర లాంటిదని నమ్మాలి. దేవుడు భూమి మీద నువ్వు జీవించి ఉండగానే దేవుని యొక్క ఆత్మశక్తిని, అంటే పరిశుద్ధాత్మ శక్తిని నీకు సంచకరువుగా భూమి మీదనే అనుగ్రహిస్తాడని, ఆ పరమ దేవుని తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు ఇక్కడే సంచకరువుగా అనుభవిస్తావని నువ్వు నమ్మాలి. అది అనుగ్రహించబడుతుంది కూడా. దేవుడు నీకు పునరుత్థానం అనుగ్రహిస్తాడని, మరణము జయించి జీవము పొందుట పునరుత్థానం అంటే నమ్మాలి. ఇది ఏంటి కష్టం? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ఏంటి? మీ సంస్కృతికి వినాశనాకరం ఏంటి? మీ సమైక్యతకు విచ్ఛిన్నకరం ఏంటి? ఏమైంది ఇక్కడ? నీ పాపాలు క్షమింపబడతాయని చెప్పడం తప్ప, నీ దుష్కర్మలు తొలగించబడతాయి అని చెప్పడం తప్ప, నీ మరణం అనేది నీకు తొలగించబడి జన్మరాహిత్యం అనుగ్రహించబడి నువ్వు పునరుత్థానం పొంది పరలోకంలోకి ప్రవేశిస్తావు అని చెప్పడం తప్ప, నువ్వు బ్రతికేటువంటి 60 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, నీ ఆయుష్ కాలములోనే మళ్ళీ 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 జన్మలెత్తే పని లేకుండానే నీవు జన్మరాహిత్యమును, అంటే మళ్ళీ నువ్వు జన్మించాల్సిన అవసరం లేదు, దేవుని యొక్క పరలోకములోకి సదాకాలం అంటే నిత్యత్వము, శాశ్వతత్వమును పొందగలిగే అవకాశం ఉందని నమ్మండి అని చెప్పడం ఎందుకు తప్పైందో నాకు అర్థం కావటం లేదు. అలాగే బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం అంటే ఏంటండి? వాటర్లోకి వెళ్తే ప్రార్థనాపూర్వకంగా నిన్ను దేవుడికి అప్పగిస్తారు. ఇది విశ్వాసానికి సంకేతము, శుద్ధీకరణకు సాక్షి, మన రక్షణకి, మానవ రక్షణకి తొలి అడుగుగా నీటిలో బాప్తిస్మం ఇవ్వబడుతుంది. తర్వాత మీరు అంగీకరించినటువంటి, మనము అంగీకరించినటువంటి యేసు ప్రభు పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మన పాపాలను దహించి వేసి మనల్ని శుద్ధీకరిస్తాడు. అది ఆత్మలో ఇవ్వబడేటువంటి బాప్టిజం. ఇందులో అభ్యంతరకరం ఏమిటి? యేసు అనే పదం అభ్యంతరకరమా? క్రీస్తు అనే పదం అభ్యంతరకరమా? బైబిల్లో ఇందాకేం చెప్పారు? విశ్వసించి అంటే నమ్మి, సువార్త నమ్మితేనే మీరు పరలోకానికి వెళతారు అనేది అభ్యంతరకరం అన్నట్టుగా మా జనం మాట్లాడుతున్నారు. ఇక్కడ బైబిల్ మూర్ఖులైన వారికి అర్థం కాని విషయం ఏంటంటే, కేవలం విశ్వాసానికి పీట వేయటంలా, ప్రథమ స్థానం ఇవ్వటంలా, యాకోబు పత్రికను చదివితే మనకు అర్థమవుతుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వాక్యంలో ఇలా ఉంది: క్రియలు లేనప్పుడు అంటే మంచి పనులు చేయనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము నిన్ను రక్షింపగలదా? అంటే ఏంటి? నువ్వు సత్క్రియలు చేయనప్పుడు నీ విశ్వాసము నీ రక్షణకు ఉపకరించదు. అదే యాకోబు పత్రికలో 2:17, 2:20లలో ఈ వాక్యాలను మనం చూస్తాం. విశ్వాసము క్రియలు లేనిదైతే మృతమైనదగును.
2:20లో క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము. అంటే క్రైస్తవుడు అనేవాడు మేము యేసును విశ్వసించాం, మేము పరలోకం వెళ్ళిపోతాము అని చెప్తే అది కరెక్టా కాదు. నాకు తెలిసి ఎవరు అలా చెప్పరు. ఇక ఈ మధ్య ఒక రాధా మనోహర్ దాసు అనే ఒక వ్యక్తి విజృంభించి వీటి గురించి ఎలా మాట్లాడుతున్నాడంటే, క్రైస్తవ మతము నన్ను విశ్వాసిస్తేనే నీకు పరలోకం ఇవ్వబడుతుంది, లేదంటే మీకు నరకమైన బైబిల్ చెప్తా ఉంది అని ప్రకటిస్తూ, లేదా దాన్ని ఏమన్నారు, డ్రమ్ము కొట్టుకుంటూ ఊరు వాడ తిరుగుతున్నాడు అన్నమాట. ఇందాక నేను చెప్పాను, భగవద్గీతలో కూడా ఏమని చెప్పబడింది, నన్ను పూజిస్తేనే అన్ని దేవతా భక్తులకి వాళ్ళ అలా వెళతారు పైకి, మళ్ళీ వచ్చేస్తారు. వాడి కర్మానుసారం వాడు పురుగు అవుతాడో తెలియదు, పూచ అవుతాడో తెలియదు, పాము అవుతాడో తెలియదు, మళ్ళీ 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 జన్మిస్తూ ఉంటారు. అవన్నీ కూడా కింది స్థాయి పూజలు అని చెప్తున్నాడు. తన్ను పూజిస్తే మాత్రమే జన్మరాహిత్యం దొరుకుతుంది అని చెప్తున్నాడు. అలాంటి మాటలు బైబిల్లో లేదు కదా. తర్వాత ఇతని ఉద్దేశం ఏంటంటే, మేము వచ్చి అందరినీ సర్వే జనా సుఖినో భవంతు అని దీవిస్తాము. ఈ క్రిస్టియన్స్ మమ్మల్ని నమ్మితే, మా బైబిల్ని నమ్మితే, మా దేవుణ్ణి నమ్మితే మీరు పరలోకానికి పోతారు, లేకపోతే నరకానికి పోతారు అని చెప్తూ కొన్ని క్లాసిక్ పర్సనాలిటీస్ని అతను సెలెక్ట్ చేసుకుంటాడు అన్నమాట. అంటే సమాజాన్ని రెచ్చగొట్టడానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నరకానికి పోతారా, స్వర్గానికి పోతారా? అలాగే కొంతమంది రాజకీయ నాయకులు, భగత్ సింగ్ స్వర్గానిక నరకానిక, అల్లూరు సీతారామరాజు స్వర్గానిక నరకానిక, శివాజీ స్వర్గానిక నరకానిక, ఇలా కొన్ని పేర్లు పెట్టి అడుగుతూ ఉంటారు. ఇదేంటంటే ఈ క్రైస్తవులు ఎవరైనా వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని వెంటనే వీడియో రూపంలో పెట్టి, ఈ గొర్రెలు చూడండి, ఈ పాపులు చూడండి ఇలా మాట్లాడుతున్నారు అని ఊరు వాడంతా టముకేస్తూ ఉంటాడు. ఏమండి, ఎవరైనా ఎక్కడికి పోతున్నారు ఎవరికి తెలుసండి? ఒక్క దేవుడికి తప్ప, తండ్రి అయిన దేవుడికి తప్ప ఎవరికి తెలుసండి అది. కాబట్టి అయ్యా దాసు, నువ్వు పోయాక పైకి నీకే తెలుస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి తెలియదండి. మనం ఎవరికి తీర్పు తీర్చేంత గొప్పవాళ్ళం కాదు, అంతటి శక్తి కూడా మనకు లేదండి. తర్వాత ఇతను ఏం చెప్తున్నాడంటే, సర్వే జనా సుఖినో భవంతు అని మేము జనాల్ని దీవిస్తాము అంటున్నాడు. అది ఎంత నిజమో చూద్దాం. జనరల్గా మనం దీన్ని సర్వే జనా సుఖినో భవంతు అనేదాన్ని శాంతి మంత్రంలో ఒక భాగంగా చెప్తాము. పూర్వకాలంలో అన్నీ రచించిన తర్వాత చివరిగా ఈ శ్లోకాన్ని రాసేవాళ్ళంట. ఓం శాంతి 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 అంటూ ముగిస్తారన్నమాట. దీనికి అర్థం ఏంటో ఒకసారి శ్లోకం చూసేసి అర్థానికి వెళదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతః న్యాయేన్ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. దీనికి అర్థం ఏంటంటే, ప్రజలకు క్షేమము శుభము కలుగుగాక, రాజులు భూమిని చక్కని విధానంలో పరిపాలిస్తారు, ఆవులు ఎద్దులు మరియు బ్రాహ్మణులు, అంటే బ్రాహ్మణులు అంటే వేదాలు తెలిసిన వాళ్ళు అన్నమాట, ఎల్లప్పుడూ అదృష్టవంతులు, సమస్త లోకాలలోని జీవులందరూ సుఖ సంతోషాలు పొందండి. శాంతి శాంతి శాంతి. అందరికీ ప్రతి చోట అన్ని పరిస్థితుల్లో శాంతి కలుగుగాక అని చెప్తారనమాట. యాక్చువల్గా ఇది ఎక్కడిది అంటే, సంగమ రాజవంశం వాళ్ళు వచ్చి
వేసినటువంటి రాతి శాసనాల్లో మొదటిసారిగా ఈ శ్లోకం ఉందని మనకు తెలుస్తోంది. ఇంకొక శ్లోకం కూడా చెప్పి ఒక చిన్న వివరణ ఇస్తాను. ఇస్కాన్లో కృష్ణుని ఇలా ప్రార్థిస్తారన్నమాట. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఇదన్నమాట. దీనికి అర్థం ఏంటంటే బ్రాహ్మణులందరికీ ఆరాధనీయుడైన గోవులకు మరియు బ్రాహ్మణులకు శ్రేయోభిలాషులందరికీ మరియు సమస్త ప్రపంచానికి శ్రేయోభిలాషి అయిన శ్రీకృష్ణ భగవానుడికి నా గౌరవప్రదమైన నమస్కారము అని చెప్పబడింది. ఇక్కడ ఎక్కడైనా సరే వీళ్ళే చెప్పారు, బ్రహ్మదేవుడి యొక్క తల్లో నుండి, బాహువుల్లో నుండి, ఊరువుల్లో నుండి, పాదాల్లో నుండి 4 రకాల మనుషులు వచ్చినారు అని. ఈ 2 శ్లోకాల్లో కూడా గోబ్రాహ్మణ అంటే గోవులు, మహిషాహ ఎద్దులు, రాజులు, తర్వాత చివరిగా లోకాహ లోకము, సమస్త ప్రపంచము శాంతిగా ఉండాలట, సుఖంగా ఉండాలట. గోవుల్ని మేపేవాడు, గోవులకి పశువు పచ్చికేసేవాడు, రాజుల దగ్గర సేవ చేసేవాడు, వైశ్యులకి సేవ చేసేవాడు అందరూ శూద్రులే. ఎవరు బాగుండాలని మొదట చెప్పాలా? గోబ్రాహ్మణ అనే చోట ఏం చెప్పాలా? శూద్రుడి పేరు చెప్పి శుభమస్తు అనాలి. అప్పుడే ఈ ప్రపంచం చల్లగా ఉంటుంది. అది వదిలిపెట్టి గోబ్రాహ్మణులు బాగుండాలట. మధ్యలో కొంచెం ఎందుకో ఎద్దును కలిపారు. మరి ఆ కాలంలో ఎద్దులకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. గోవులకు బ్రాహ్మణులకు శ్రేయోభిలాషి ఆరాధనీయుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి గౌరవప్రదమైన నమస్కారములు. సర్వే జన సుఖినో భవంతు అనే తోక, చివరి తోక అస్సలు నిజం వచ్చి గోబ్రాహ్మణులకి శుభం చేకూరాలి అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చివరి తోక తీసుకొని సర్వే జన సుఖినోభవంతు, సర్వే జన సుఖినోభవంతు అంటారు. కానీ కుల వ్యవస్థ నుంచి మార్పును వాంఛించరు, వర్ణ వ్యవస్థలో మార్పుని వాంఛించరు. 4-5 వేళ్ళు సమానంగా లేదు కాబట్టి ఇలాగే ఉండాలి జనమంతా అని చెప్తూ ఉంటారు. ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టడం వల్ల ఏమిటి లాభం చెప్పండి? ఎంత నష్టం జరుగుతోంది. ఇలాంటి విషయాల వల్ల ప్రజల మధ్యలో ఈ వైషమ్యాలు పెరిగిపోయి రకరకాలైన సమస్యలకి దారితీసేటువంటి అవకాశం ఉందా లేదా? నిజమేనండి. దేవుడు ఏం చేశాడు? ఒక మార్గాన్ని నిర్మించాడు. ఆ మార్గంలో వెళ్ళాల్సిందే. చూజ్ ఎనీవన్, ఏదో ఒక మార్గం తీసుకో, ఏదో ఒక పని చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఇలాంటివి లేదండి. ఆధ్యాత్మికంగా తండ్రి అయిన దేవుని, సర్వ సృష్టికర్త అయిన దేవుని, చరాచర జగత్తును సృష్టించినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఆయన ఏ మార్గాన్ని నిర్మించి ప్రత్యక్షపరిచి మనకు చూపించి ఏ మార్గంలో మనల్ని ప్రయాణించమన్నాడో ఆ మార్గంలో ప్రయాణిస్తేనే మనం దేవుణ్ణి చేరుకోగలం. అంతేగాని ట్రైన్ ఎక్కి కూర్చొని టికెట్ నువ్వు కొనకుండా నేనే ఊరికి వెళ్తా చెప్పు, నేనే ఊరికి వెళ్తా చెప్పు అంటే నిన్ను టీసీ వచ్చి లాగి ఎక్కడ వదిలేస్తే ఆ ఊరికి వెళ్తాను. దానికి మేమేం చెప్పగలం, ఎవరేం చెప్పగలరు? కాబట్టి ఇక మీదట ఆయన కొన్ని క్లాసిక్ పర్సనాలిటీస్ని సమాజంలో చూపిస్తూ వీళ్ళెక్కడికి పోతారు అలా ఒక మనుషుల్ని ఉద్దేశించి అడుగుతున్న వాడిది నేరస్తుడు. వాణ్ణి ఖండించాలి. కానీ క్రైస్తవులను పట్టుకొని లేని అబద్ధాలను సృష్టించి అపోహలతో వాళ్ళని నేరస్తులుగా సమాజం ముందర నిలబెట్టడానికి ఉత్సహించే వాళ్ళని దయచేసి మీరు ప్రోత్సహించద్దు. వందనాలండి.